సో లాస్ట్ వీడియోలో మనం చక్కగా కొలెస్ట్రాల్ అనేది బాడీకి ఏ రకంగా సపోర్ట్ అవుతుంది అండ్ అదే విధంగా మన బాడీలో ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతుందో తెలుసుకుందాం. సో ఈ వీడియోలో మనకి ఏంటంటే ఫుడ్స్, సో ఏ రకమైన ఫుడ్స్ తీసుకుంటే మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించుకుంటూ గుడ్ కొలెస్ట్రాల్ ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చో అర్థమవుతా ఉంటుంది. అండ్ అదే విధంగా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎలా వస్తుందో కూడా మీకు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మన బాడీలో గుడ్ కొలెస్ట్రాల్, ఆల్రెడీ కొలెస్ట్రాల్ ఉంటుంది కానీ మన బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ ని పెంచుకుంటూ బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవాలంటే కనుక ఈ యొక్క ఫుడ్స్ ని మనం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన బాడీకి ఆటోమేటిక్ గా యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్స్ ఇవ్వాలి. అంటే యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్స్ ఏం చేస్తాయి అంటే మన బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్ ఏదైతే ఉన్నాయో, మన కణాలు, మన బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫ్రీ రాడికల్స్ ఏదైతే ఉన్నాయో డిసీజ్ ఓరియంటెడ్ సెల్స్ అంటారు అనమాట. సో ఈ కొలెస్ట్రాల్ ద్వారా ఈ సెల్స్ అనేది బాగా ఇబ్బంది పడతాయి. సో ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్రీ రాడికల్స్ వల్ల మన బాడీ యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ ఫ్రీ రాడికల్స్ తగ్గిపోతాయి అనమాట, అంటే చచ్చిపోతాయి కణాలు. సో మంచి కణాలు మంచిగా మళ్ళీ యాక్టివ్గా ఉంటాయి అనమాట. సో దాంతోపాటు మన బాడీకి ఎక్కువగా గుడ్ ఫైబర్, అంటే ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా ఇస్తే కనుక మన బాడీలో ఆటోమేటిక్గా ఎల్డిఎల్ని కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా హెచ్డిఎల్ని బాగా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత మన బాడీలో ఓట్ బీటా గ్లూకెన్ పౌడర్, అంటే ఓట్ బీటా గ్లూకెన్ ఏంటంటే మన బాడీకి ఒక డైటరీ ఫైబర్. ఇది మన బాడీలో ఉన్న గుడ్ కొలెస్ట్రాల్ ని మంచిగా పెంచుకుంటూ బ్యాడ్ కొలెస్ట్రాల్ ని అవాయిడ్ చేయడానికి బాగా సపోర్ట్ అవుతుంది అనమాట. సో ఇది మంచి ఫైబర్ ఫుడ్ అనమాట. దాంతోపాటు మన బాడీలో హెల్దీ ఫ్యాట్స్, సో లాస్ట్ వీడియోస్ చూసే ఉంటారు హెల్దీ ఫ్యాట్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి ఏంటి అనేది బాడీకి. సో హెల్దీ ఫ్యాట్స్ తీసుకున్నప్పుడు కూడా మంచిగా మన బాడీ ఏం చేస్తుందంటే ఎల్డిఎల్ కంటెంట్ ని కంట్రోల్ చేసి అండ్ హెచ్డిఎల్ కంటెంట్ ని బాగా పెంచే విధంగా ప్లాన్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ మన బాడీకి మంచి ప్రోటీన్స్. సో ప్రోటీన్స్ అనేది బాడీకి మంచిగా ఇవ్వటం ద్వారా కూడా మన బాడీలో ఉన్న ఎల్డిఎల్ ని కంట్రోల్ చేసుకుంటూ చక్కగా మన బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఫుడ్స్ మన బాడీకి చక్కగా ప్రొవైడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన బాడీ ఆటోమేటిక్ గా మన బాడీ ఎప్పుడు కూడా యాంగ్జైటీ లెవెల్స్ లేకుండా, మన బాడీలో ఫ్యాట్ సబ్స్టెన్స్ పెంచుకోకుండా, మన బాడీ ఎప్పుడు కూడా వెయిట్ గెయిన్ అవ్వకుండా వెయిట్ లాస్ కి సపోర్ట్ చేస్తూ అండ్ అదే విధంగా మంచి కొలెస్ట్రాల్ ని ప్రొడ్యూస్ చేస్తూ హార్ట్ హెల్త్ కానీ బ్రెయిన్ హెల్త్ కానీ మంచిగా సపోర్ట్ అవుతుంది అనమాట ఈ యొక్క గుడ్ కొలెస్ట్రాల్. అండ్ అదే విధంగా మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏ విధంగా ఫామ్ అవుతుంది మన బాడీలో. సో మెయిన్ థింగ్ ఏంటి అంటే మన బాడీలో అన్హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల, సో వ్యాష్ వీడియోస్ మీకు అందరికి క్లియర్ గా ఉంది. సో అన్హెల్దీ ఫ్యాట్స్ అనేది ఎన్ని రకాలుగా ఉంటే ఏంటి, ఆ ఫ్యాట్స్ తీసుకున్న వల్ల మన బాడీలో కూడా ఎలాంటి ఇబ్బందులు వస్తే కూడా వీడియో ఉంది. సో మీరందరూ కూడా బిఫోర్ వీడియో చూడొచ్చు. అండ్ ఇప్పుడు మన బాడీలో అన్హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువ తీసుకోవటం వల్ల కూడా సో కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కంటెంట్ ప్రొవైడ్ చేసే కొలెస్ట్రాల్ ని కూడా మన బాడీ సపోర్ట్ చేస్తుంది ఈ యొక్క అన్హెల్దీ ఫ్యాట్స్. దాంతోపాటు మన బాడీలో ప్రాసెస్ చేసిన ఫుడ్, సో చాలా మంది ప్రాసెస్ చేసిన ఫుడ్ తీసుకుంటా ఉంటారు. సో ప్రాసెస్ చేసిన ఫుడ్ కూడా మన బాడీకి ఆటోమేటిక్ గా ఎల్డిఎల్ ని పెంచేస్తూ ఉంటుంది. దాని తర్వాత ప్రాసెస్ చేసిన ఫుడ్ అంటే ఏమొస్తాయి అంటే వీట్ బ్రెడ్స్ కానీ, లేకపోతే పిజ్జాలు కానీ, లేకపోతే శాండ్విచ్ బ్రెడ్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఏమవుతుందంటే మన బాడీకి బాగా ప్రాసెస్ చేసిన ఫుడ్స్. సో వైట్ రైస్ కానీ ఇలాంటివి కూడా మనకి బాడీలో ఎల్డిఎల్ కంటెంట్ ని పెంచే విధంగా ప్లాన్ చేస్తాయి. దాంతోపాటు షుగరీ ఫుడ్స్, అంటే ఇప్పుడు క్యాండీస్ కానీ లేకపోతే మనకి చాక్లెట్స్ కానీ ఇలాంటి ఫుడ్స్ ఏదైతే ఉన్నాయో అండ్ దాంతోపాటు సాఫ్ట్ డ్రింక్స్, సో సాఫ్ట్ డ్రింక్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా షుగర్ ఎక్కువ కంటెంట్ ఉండటం వల్ల మన బాడీలో ఏమవుతుందంటే ఎల్డిఎల్ కంటెంట్ పెంచేసి ఆటోమేటిక్గా మన బాడీ ఇబ్బంది రావడానికి సపోర్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క షుగరీ ఫుడ్స్ ని కూడా అండ్ అదే విధంగా ప్రాసెస్ చేసిన ఫుడ్స్ ని కూడా అవాయిడ్ చేసేసేయాలి. దాంతోపాటు జంక్ ఫుడ్, సో జంక్ ఫుడ్ అనేది కూడా మన బాడీకి చాలా మందికి ఒక ప్యాషన్ అయిపోయింది, ఒక పాస్ట్ కల్చర్ అయిపోయింది. సో మంచిగా జంక్ ఫుడ్స్ తీసుకుంటే మంచిగా మనం రిచ్ క్యాండిడేట్స్ అనుకుంటారు, లేకపోతే మంచి వాళ్ళు అనుకుంటా ఉంటారు, కానీ రాంగ్. సో ఎప్పుడైనా సరే మనం తీసుకునే ఫుడ్ లో కూడా చాలా బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేస్తే అతనే రిచ్ అనమాట. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క జంక్ ఫుడ్స్ ని కూడా అవాయిడ్ చేయాలి. సో లైక్ పిజ్జాస్ కానీ, బర్గర్లు కానీ, అండ్ అదే విధంగా ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, అండ్ అదే విధంగా బేకరీ ఐటమ్స్ కానీ, పేస్ట్రీస్ కానీ, బేక్డ్ ఫుడ్స్ కానీ అండ్ పఫ్ఫులు కానీ ఇలాంటివన్నీ కూడా ఏం చేస్తాయంటే మన బాడీకి హాని చేస్తాయి. సో లైక్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని పెంచేసి ఎల్డిఎల్ కంటెంట్ ని పెంచేసి మన బాడీకి హాని చేస్తాయి అనమాట. సో ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. సో మీరు ఎన్ని రకాలుగా ఫుడ్స్, ఏ రకంగా ఫుడ్స్ తీసుకుంటున్నారు, ఆల్రెడీ మీరు కొలెస్ట్రాల్తో ఇబ్బంది పడుతున్నారా? సో కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేసే విధంగా మన బాడీ ఎప్పుడు కూడా సపోర్ట్ చేయాలి. సో వీ హ్యావ్ టు మెయింటైన్ బ్యాలెన్స్ ఇన్ డైట్. ఎప్పుడైతే మన బాడీకి మంచి కొలెస్ట్రాల్ ప్రొవైడ్ అవ్వాలి అంటే సో స్టార్టింగ్ చెప్పిన డైట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ అండ్ మీరు కనుక కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోవాలనుకుంటే కనుక సో ఫాస్ట్ గా, సో మంచిగా ఎటువంటి డైట్ ప్లాన్ లేకుండా
మన బాడీ 5 టైం మిల్క్ అలవాటు చేసుకుంటే మన బాడీ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. సో కొలెస్ట్రాల్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం ఓవర్కమ్ చేసుకుని హెల్దీగా ఉండొచ్చు అనమాట మన న్యూట్రిషన్ ద్వారా. ఓకేనా? సో ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం అండ్ ఇలాంటి మోర్ టిప్స్ కోసం డూ ఫాలో మీ. థ్యాంక్ యూ సో మచ్.